చూసింది? డెవిన్ రేంజరా? రాక్సీ, ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈవేళ రాక్సీతో నా మైండ్ కనెక్ట్ అయి ఉండింది. ఆమె చూసింది, మాట్లాడింది. త్వరగా ఇది యాక్టివేట్ చెయ్యి. అన్నీ నాకు తెలిసేది. వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లిన టవర్ తో ఈవాక్స్ కి ఒక రూపాన్ని ఇవ్వబోతున్నారు. మనం వెంటనే వీటినన్నిటినీ ఆపాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, కనెక్షన్ సరిగ్గా లేదో ఉందో చూసుకోవాలి. ఖచ్చితంగా మనం ఒక్కసారైనా ట్రై చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని పనులు పూర్తయింది మేడం. ఇప్పుడు యాక్టివేట్ చేయడం ఒకటే బాకీ. ఈసారి మన ప్రయత్నం వృధా కాకూడదు. ఇది మనం మొదటిసారి ప్రయత్నిస్తాం. కమాండర్, తనే నా కొడుకు రాబీ. మీరు మేరే కదా? మీ అబ్బాయి కూడా రేంజరేనా? నాకేమీ అర్థం కావడం లేదు. మీరందరూ కూడా రేంజర్సా? అవును సార్. ఈ బాక్స్ అన్నిటినీ కన్ఫ్యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి తీసుకువెళ్లి దాని ద్వారంగా వాడి బాడీని సృష్టించాడు. వాడు మళ్ళా గతంలాగా వస్తే ఇక అంతే, అందరినీ అంతం చేస్తాడు. డెవిన్ అక్కడ ఉన్నాడు. వాడిని ఖచ్చితంగా మేము కాపాడతాం. నేనేదైనా సాయం చేయాలా? ఏం లేదు, డేవిన్ ఇప్పుడు తన చోట్లనే ఉన్నాడు. ఈవాక్స్ కూడా చాలా బలవంతులు. అందుకే మేము సైబర్ గేట్ ని తయారు చేస్తున్నాం. దీని ద్వారా ఈ బాక్స్ కి మనం ఈజీగా వెళ్ళగలం మేయర్. ఓకే, ఇప్పుడు ఇదన్నీ సరిగ్గా ఉన్నాయి, మనం చెక్ చేయొచ్చు. అందరూ బయటికి రండి. సైబర్ గేట్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇనిషియలైజింగ్. అంత కరెక్ట్ గా ఉన్నట్టున్నదే. ఇక్కడ ఏదో సమస్య ఉంది అనుకుంటున్నా. పోవద్దంటే ఏంటన్నావు నువ్వు? నా మాట చెప్తూనే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది చెక్ చేయండి. ఉండు, అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నాకేం కాలేదు. చెట్టు తెల్లి వచ్చేసావా? పర్లేదు, ఇది కూడా బానే ఉంది. అయితే మన ప్రయత్నం పాడైపోయిందా? తెలీదు. మనం ఇందులోకి వెళ్ళొచ్చు, కానీ ఏ ప్రమాదం ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేను. ఏదైనా జరగచ్చు. ఎవరైనా ఒకరు వెళ్ళాల్సిందే కదా. నేను ఇప్పుడు దానిలోకి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఆ తర్వాత మీరు ఫాలో చేసుకుంటారండి. ఖచ్చితంగా కుదరదు. ఇంకో రేంజర్ ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఎవరో ఒకరు ప్రయత్నం చూడాలి కదా. కరెక్ట్ గా చెప్పారు. మేయర్ వద్దు వద్దు, ఆగండి. ఇది నార్మల్ గానే ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రమాదం జరగలేదు. మేయర్, అతను లోపలికి వెళ్ళిపోయారు. నైట్ ఏంది బ్రదర్ అది? ఎంతసేపు ఇది చాలా వీక్ గా ఉంది. ఇదిగో చూడండి, ఇప్పుడే సైబర్ డైమండ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ముందు మనం ఇన్ని నుంచి వెంటనే బయలుదేరాలా. ఆ ఈవెల్స్ కి మనం వెంటనే ఏదైనా సర్ప్రైజ్ ఇస్తేనే. ఆగు, సర్ప్రైజ్ ఇస్తాం గొప్ప కాదు. మనం దానికన్నా పెద్దగా ఏదైనా చెయ్యాలి. స్ట్రాంగ్ గా అక్కడికి వెళ్ళాలి. అర్థమైందా? మన అన్ని మెగాజోడ్స్ ని కంబైన్ చేయాలి. నేను వెంటనే ఒక మెగాజోడ్ ఫామ్ ని ప్రారంభిస్తాను. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకన్నా పవర్ఫుల్ గా ఉంటాం. ఇదే సరైన మార్గం. అరే, చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకొద్దిసేపట్లో ఇదంతా సిద్ధం అవుతుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది ఈ బాక్స్ కి తన శరీరం దొరకడానికి? అరే ఊరికే ఉండు, ఇది కాంప్లెక్స్ ప్రాసెస్, కొంచెం లేట్ అవుతుంది. మనం కానీ ప్రశాంతంగా ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు. ముందు మన టెలిపోర్ట్ సిస్టమ్ ని రెడీ చెయ్యాలి. నాన్న, నిన్ను ఇక్కడి నుంచి తీసుకోవడానికి వచ్చాను. పైకి లే బాబు. పద వెళ్దాం. అన్ని జోన్స్ ని కలిపి దీన్ని మనం ప్రారంభిద్దాం. అంతా సిద్ధం బా. సింప్లీ ఎంగేజ్డ్. యానిమేట్ తెలుగు. స్టార్టింగ్ కాంబినేషన్ సీక్వెన్స్.
ప్లీజ్. కమాండర్ మెగాజోడ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీ ఆర్డర్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రాబీ, ఇది మీ చివరి ప్రయత్నం. మీ విజయంతో ఇక్కడికి మళ్ళీ రావాలి. ఇది నా ఆర్డర్. ఎస్ మ్యామ్. అన్ని జోడ్స్ ని వెంబడిస్తూ ఉండు. దీన్ని మనం సరిగ్గా చెయ్యాలి టీం. డేవి మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో ఇదే సైబర్ డైమెన్షన్. అరే ఏమైంది ఇక్కడ? అరే ఏంటిది? రేంజర్స్ ఇక్కడికి వచ్చేసారా? అంతేకాకుండా కొత్త మెగా చూడుతున్నా. నిజంగానా? మంచిది. మన గీగాట్రాన్ని వెంటనే పంపించు. వాళ్ళని అంతం చేయమని చెప్పు. ఇప్పుడు చూడు, నా తడాకా చూపిస్తాను. అటు చూడు, అక్కడ చాలా గిగట్రాన్స్ ఉన్నాయి. ఇన్ని గీగాట్రాన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళతో పోటీ పడే విధంగా మన దగ్గర కూడా పవర్ ఉంది. ఇదిగో మనం ప్రారంభిద్దాం. నాన్న ఇటు రండి. రండి. నీకేమీ కాలేదుగా? మంచిది, ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీకోసమే వచ్చాను. నువ్వే కదా రెడ్ రేంజర్. కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను మీకు ఎప్పుడు ఏం చెప్పాలన్నా సరే మీరు వినే పరిస్థితుల్లో లేరు, అందుకే చెప్పలేదు. ఇది రూల్స్కి వ్యతిరేకం. నిజం చెప్పాలంటే మనమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయాయి. ఏం పర్వాలేదు. నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి కొడుకు నాకు ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావని నేను ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అర్థమైంది నా ఊహ తప్పు అని. నువ్వు రియల్ హీరోవి. నేను మీరు ఎంచుకున్న దారిని ఎంచుకున్నాను నాన్న. నేను వచ్చిన దారిలోనే నా ఫ్రెండ్స్ కూడా వచ్చారనుకుంటున్నాను. వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం. సరే నాన్న, ఈ సైబర్ గేట్ని మళ్ళీ నిర్మించాలి. ముందు వెళ్ళి దాక్కుందాం. ఇదిగో తీసుకో. యాక్టివేట్. మనం వాళ్ళలో ఒకరిని కూడా వదిలిపెట్టకూడదు. ఎలాగైతే నేను అనుకున్నట్టుగా అన్ని జరగబోతున్నాయి. నా శత్రువుల్ని అంతం చేసే సమయం ఆసన్నమైంది. మన సాయం వాళ్ళకి కావాలి. ఏంటది? హలో రేంజర్స్, ఇకపై నన్ను అడ్డుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంటే అంటే అది ఈ బాక్సా? ఇంతకాలం చెరసాలలో ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు నాకు విడుదల లభించింది. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని నా చేత్తోనే అంతం చెయ్యాలనుకుంటున్నాను. సిస్టమ్ లో ఏదో ప్రాబ్లం. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. హోల్డ్ ఆన్ టీమ్. యో జోవి, ఎవరికేం కాలేదు కదా? అంతా బాగుంటారా? నీకేం కాలేదుగా? అందరూ బానే ఉన్నారు కదా? బానే ఉన్నా. గాయ్స్, డెవిన్, ఇంకా నీకేం కాలేదు? మనలో ఎవరికి ఏం కాలేదు. మీరు లేకుండా ఇది చేసేవాళ్ళం కాదు మేయర్. కానీ ఇప్పుడు మనం పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఏమైంది? మన సోర్స్ అంతా నాశనం అయిపోయింది. నిజంగా? ఆడ చూడండి, అందరూ చూడండి. ఆడ అందరూ ఇక్కడే ఉన్నారా?
సైబర్ డైమెన్షన్ గురించి మీరు మామూలుగా అనుకున్నారా? మీరు ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారు. ఇక మీరు బయటకు వెళ్ళలేరు. నాన్న మీరు అటువైపు వెళ్ళి నిల్చోండి. ఓకే. డేవిడ్, ఈసారి కూడా మీరే గెలుస్తారు. థ్యాంక్స్ క్రోస్. ఎవరు తప్పించుకోలేరు. మీ కథ పరిసమాప్తం. ఏం జరిగినా చివరి వరకు మేము పోరాడతాం. ఇట్స్ మోఫిన్ టైం. యాక్టివేట్ బీస్ట్ పవర్. రండి చూసుకుందాం. నేను చెప్పాను కదా మిమ్మల్ని అంతం చేయడం ఈజీ అని. మిమ్మల్ని ఓడించడం కోసమే ఎంతసేపు నేను ఎదురు చూసా. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి నా దగ్గర ఇరుక్కుంటారని అనుకోలేదు. అవును, తను ఎక్కడికి వెళ్తున్నాడు? రాక్సీ చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టుండదు. చూద్దాం, అదేందో తెలుసుకోవాలది. కానీ మన స్వాట్స్ లేకుండా ఏం చేయబోతున్నామో తెలియడం లేదు. వీళ్ళని మనం ఎదిరికించడం చాలా కష్టమే. ఆ టవర్ లోనే పూర్తి కంట్రోల్ ఉంది. కానీ ఎలా? మన సోర్స్ అని పోయాయి కదా. హే, గుడ్ న్యూస్ మిత్రమా. ఇప్పుడే కమాండర్ చెప్పారు మన జోర్స్ అందరినీ వాళ్ళు పంపిస్తారట. ఇది చాలా మంచి విషయం. ఆ టవర్ సంగతి నాకు వదిలేయండి. దీనంతా కంట్రోల్ చేసే బేస్ అక్కడే ఉంది. డాడ్, వీళ్ళని అక్కడికి తీసుకువెళ్తారా? తప్పకుండా. నేను చూసుకుంటాను. వాడు టెలిపోర్ట్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తే చాలు, వాడిని ఈజీగా మనం ఓడించగలం ఫ్రెండ్స్. అందరికీ తెలుసు కదా, మనం దాన్ని కలిసే చేయాలి. ఇక ఎవరు మనల్ని ఆపలేరు. రండి వెళ్దాం. మీ వెనకే వస్తున్నా. నేను రేజర్ జోడ్ ని తయారు చేస్తాను. మంచిది. యాక్టివేట్ బేస్ పవర్. దీన్ని ముగించేద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళందరినీ మన చోటులోనే అంతం చెయ్యాలి. నువ్వు కొంచెం త్వరగా చెయ్యి. ఈ వర్క్స్ పొజిషన్ లో ఉన్నారు. కాస్త నోరు మూస్తావా? మీరు ముందందరూ వెళ్ళి టవర్ లో ఉన్న టెలిపోర్ట్ సిస్టమ్ అంతా సిద్ధం చేయండి. ఏంటి నేను చెప్తే వినవా? వెళ్ళా. గిగాట్రాన్ పవర్ యాక్టివేట్. ఎస్ ఎస్ ఎస్. ఆల్రైట్ క్రూజ్, సిద్ధంగా ఉన్నావా? లెట్స్ గో. ఇన్ పొజిషన్. క్రూజ్, ఆ టవర్ ని ఇప్పుడు మనం ఎలా అంతం చేయబోతున్నాం? ఇంతకు ముందే చెప్పినట్టు మన టెలిపోర్టింగ్ సిస్టమ్ ని ఆపబోతున్నాం. అంతే. మంచిది, మనం త్వరగా అక్కడికి వెళ్దాం. మనం లోపలికి వెళ్తున్నాం. జాగ్రత్త పడి. అదేంటిది? తెలియలేదు, ఏదో జరుగుతుంది. మనం పై చేయాల్సిన వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు. క్రూజ్, తనేదో ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చినట్టున్నాడు. తనేదో ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చినట్టున్నాడు. దీన్ని పెట్టుకొని మీరేం చేయగలుగుతారు? దాన్ని పెట్టుకొని మీరేమి చేయలేరు. నువ్వు కలలో కూడా మమ్మల్ని ఓడించలేవు. క్రూజ్, ల్యాబ్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ. మనం అనుకున్నట్టుగానే వీళ్ళు వచ్చేసారు. మేయర్, మీరు వెళ్ళి పని చూడండి, మేము వీళ్ళని చూసుకుంటాం. అలాగే. మీకు నిజంగా ధైర్యం ఉంటే ఈ స్టీల్ తో పోటీ పడండి. రండి. నిన్నే మీరు చాలా లేట్ గా వచ్చారు. ఇక్కడ జరిగే వాటిని వెంటనే ఆపు. నీకే చెప్పేది, ఆపు. నేను చేయాల్సినంత చేశాను. బాయ్ బాయ్. దీన్ని ఎలాగైనా ఆపాలి. ఎలా? ఇది పని చేస్తోంది. ఓడిపోయేది మీరే. అది ఎవరో కాదు, నువ్వే. అద్భుతం క్రూజ్, మనం తనని ముగించేద్దాం. నన్ను అంత చేస్తావా? అది చూద్దాం. కొంచెం ఓపిక పట్టు.
ట్రాన్స్పోర్ట్ చీటా బేస్ బ్లాస్టర్. Razor చీటా హైపర్ స్ట్రైక్. ఇది ఎలా జరిగింది? నేనేం చేయలేకపోతున్నాను. ఇక తన వల్ల ఎలాంటి సమస్య ఉండదనుకుంటున్నాను. ఇప్పుడు 85% ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇది యాక్టివేట్ అయ్యేలోపు ఎలాగైనా ఆపాలి, కానీ దీన్ని ఎలా ఆపాలో అర్థం కావట్లేదే. ఏం జరుగుతోంది? ఈ బాక్స్ ని నేను మెల్లమెల్లగా ఆపుతున్నాను. వెంటనే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి, లేకపోతే మనకే ప్రమాదం. అవును, సరిగ్గా చెప్పావు. ఇక్కడంతా ధ్వంసం అవుతోంది. మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి. ఓకే, త్వరగా రా మిత్రమా. మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళబోతున్నాం? సైబర్ గేట్ ద్వారా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. దాదాపు ఇది పూర్తయిపోతుంది. మనం వెళ్దాం. కమాండ్ డెవిన్. క్రూస్, మనం ఇంకా వేగంగా వెళ్ళాలి. త్వరగా రండి, త్వరగా రండి. గైస్, ఈ సైబర్ గేట్ ఓపెన్ అయింది. కమాన్ గైస్, లెట్స్ గో, రండి. త్వరగా రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. త్వరగా త్వరగా పరిగెత్తుకు రండి. మనం సేఫ్ అయిపోయాం. మ్యాష్, త్వరగా రా. నీకేం కాలేదుగా? అవును, డెవిన్ ఎక్కడా? మేయర్ అక్కడ నుంచి వద్దు, బయటకు వచ్చండి త్వరగా. అక్కడ చూడండి, డెవిన్ రాలేదు. అక్కడ చూడండి. మేయర్ మీకేం కాలేదుగా? అయ్యో ఓకే. నాకేం కాలేదు, కానీ డెవిన్ ఎక్కడికి వెళ్ళాడు? తను ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ అక్కడ ఎవరో వస్తున్నారు. అది డెవిని. క్రూస్, రండి, త్వరగా రండి. డాడ్, గాయస్, డెవిన్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. వచ్చినందుకు సంతోషం. మీరు మంచి పని చేశారు. సరి అయిన సమయంలో సైబర్ గేట్ ని ఓపెన్ చేశారు. అది మా బాధ్యత. అబ్బబ్బే, అది మా బాధ్యత. ఇందులో ఏముంది? అయ్యయ్యో, నీకు ఇంకా సరివ్వలేదా? రబ్బర్ బ్యాండ్ లా నీ చెయ్యి ఇంత పొడుగ్గుందేంటి? మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డెవిన్, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు నాకంటే ఈ ప్రజలకి ఎక్కువ సాయం చేసావు. ఎప్పుడు ఇలాగే ఉండు. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ డాడ్. ఇక్కడ అంతా బాగా జరిగింది కదా? కమాండర్, బ్లేజ్ లేచాడు. త్వరగా రండి. నమ్మకం, నిజాయితీ, ధైర్యం అన్నీ కూడా మీ దగ్గర చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం మీ టీం వర్క్. మీరంతా చాలా అదృష్టవంతులు. మీ టీం వర్క్ వల్ల ఈ సిటీ పీపుల్ని మీరు కాపాడారు. అందరూ ఇప్పుడు ఇలాగే ఉండాలి. అందరికీ సాయం చేస్తూ ఉండాలి. నిన్ను చూస్తే అందరికీ చాలా గర్వంగా ఉంటుంది. మీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అదే నా కోరిక. కానీ నువ్వు చాలా పొగడుతున్నావు నన్ను. సూపర్, అదరగొట్టినావు రావి. బెన్, బెడీ, మీరు కూడా ముందుకు రండి. ఎందుకు వాళ్ళు బబుల్ సూట్ వేసుకున్నారు? సైబర్ గేట్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయింది. ఓ, బెన్ అండ్ బెడీ, మీ ధైర్యం కోసం మిమ్మల్ని ఇది అభినందిస్తున్నాను. మాకేనా? నాన్న, మేము మెడల్స్ తీసుకున్నాం. ఇదిగో, ఇది నీకే. ఏం చేస్తున్నావు? వద్దు. నీకేం కాదు, నేను పట్టేస్తాను. కానీ ఇది చాలా అద్భుతంగా ఉండింది. మాకు మెడల్స్ దొరికాయి.
అందరూ బాగేనండి. ఇప్పుడు మనం అందరూ కలిసి ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకోబోతున్నాము. ఇప్పుడంతా గ్రూప్ సెల్ఫీ తీసుకోవడం ఏ పెద్ద ఫ్యాషనా? అందరూ రండి రండి, ఇడికి రండి రండి రండి, అందరూ వెనకాల నిలబడండి. రండి. రెడీ 2 1